అదేవిధంగా కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు మన కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎందుకంటే తక్కువ సమయంలో రాత్రి చెప్పినాం కాబట్టి మీరందరూ చాలామంది హాజరైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. మనకు 27 నాడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ పోలింగ్ ఉంది కాబట్టి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ చూసిన మన పెద్ద మీటింగ్స్ పెట్టాం, 2 డాక్టర్స్ మీటింగ్స్ పెట్టాం, ప్లస్ మన ట్రెస్మా వాళ్ళది కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న సీఎం గారితో జూమ్ మీటింగ్లో కూడా ప్రత్యేకంగా ప్రస్తావన తీసుకొచ్చి కొరుట్లలో చాలా పెద్ద ఎత్తున మీటింగ్ జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. వీరు కూడా జూమ్ మీటింగ్లో ఉంది. సో వీరు నాయన్ రాజేందర్ రెడ్డి వరంగల్ హన్మకొండ శాసనసభ్యులు చాలాసార్లు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ వీడకుండా ఉండి పెద్ద మెజారిటీతో మొన్న టౌన్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది, సిటీ నుంచి. వారు మనకి ఇన్ఛార్జిగా మరి కొరుట్ల నియోజకవర్గానికి టీసీసీ నుంచి వెళ్ళి వారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి నిన్ననే వచ్చారు. ఈరోజు కొన్ని మీ ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరినీ కలుద్దామన్నంటే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. అందరం కూడా మన ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇంతకుముందు పొద్దున కూడా శ్రీధర్ బాబు గారితో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి అప్డేట్ చేయడం కూడా జరిగింది, ఏం జరుగుతున్నది అన్నది. వారితో కూడా మాట్లాడించినారు. సో మనకు మిగిలిన ఇంకా 4 రోజులు ఎల్లుండి సీఎం గారి ప్రోగ్రాం ఉన్నది నిజామాబాద్లో, కరీంనగర్లో ఉంది. సో మనల్ని నిజామాబాద్ రమ్మని చెప్పడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి వెళ్ళి నిజామాబాద్లో చాలా మటుకు వీలైనంత వరకు గ్రాడ్యుయేట్స్ని ఐడెంటిఫై చేసి, ఇది పబ్లిక్ మీటింగ్ కాదు కాబట్టి గ్రాడ్యుయేట్స్ను మనం తరలించేందుకు ప్రయత్నం చేద్దామని చెప్పడం కూడా జరిగింది. నిన్న మాట్లాడినప్పుడు రాత్రి అది కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఫస్ట్ పరిచయం చేపిద్దామన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ వారు పొద్దున్నే అష్టలక్ష్మి టెంపుల్ దర్శనం చేసుకున్నారు. నిజంగా అడిగి పోగానే మరి చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మన దేవుడే నన్ను కొరుటకు పిలిపించింది అనుకుంటాను. వారికి ఆలోచన ఉన్నది, వారి ఇంటికి ఒక 1200 గజాలు ఉన్నదంటే వారు కూడా అక్కడ సేమ్ ఇలాంటి అష్టలక్ష్మి టెంపుల్ని నిర్మాణం చేద్దామని వారికి అప్పుడే అదే గుళ్ళ ఆలోచన వచ్చిందట. వారికి కూడా ప్రత్యేకంగా భగవంతుడు చేపించినట్టు కనిపించింది. ఎందుకంటే పెద్ద భక్తులు. మొన్ననే నిన్న కొక్కు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శించుకొని అట్లా పోయి 3 రోజుల నుంచి సో రావడం జరిగింది. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎందుకంటే స్వామిని దర్శించుకున్నాక కొన్ని ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అవి కొన్ని రోజుల వరకు తినద్దు అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం వల్ల కొంచెం మనందరితో సో అవి కొన్ని ఉండే. సో దానికి ప్రత్యేకంగా ఏదో తీసుకురావడం వేరే అందరం కూడా ఒక్కసారి మనం సహకరించి, ముఖ్యంగా మీడియా మిత్రులందరినీ కోరుతా ఉంటాం. ఇంకా మన ప్రాంతానికి చెందినవాడు కాబట్టి అందరికీ కూడా గౌరవం ఉండాలి. అదేవిధంగా వేణు యాదవ్ గారిని ఇక్కడ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది, మన కమ్మరపల్లి ప్రాంతం వారు కూడా. సో ఇక్కడ మా అందరికీ పీసీసీలా వీళ్ళందరూ కూడా ఎప్పుడు బై ఎలక్షన్స్ కానీ ఏది ఉన్నా కూడా వేణు పీసీసీలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. అక్కడ కూడా అందరు నాయకులతోటి, ముఖ్యమంత్రి గారు కూడా దగ్గర శిష్యుడు తనను కూడా ఒక కోఆర్డినేటర్ లెక్క ఈ ప్రాంతానికి కూడా మనకు నియమించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుంటున్నాం ఎలక్షన్. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి వెళ్ళి మొన్న నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు దాదాపు 54 ఇన్స్టిట్యూషన్స్ పెట్టి 5400 మందికి ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి. 5400 పీపుల్ ఆర్ వర్కింగ్ అండి. నా కొరుట్లా చెప్పినట్టుగా చెప్పింది. దాదాపు 5 లక్షల శాలరీ ఉన్న వాళ్ళని ఒక 40 మంది ఉన్నారట ఆయన ఎంప్లాయీస్. 5 లక్షల శాలరీ ఇచ్చారు లెక్చరర్స్. సో అట్లే 3.5 లక్షలు ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారని ఆ రోజు సభాముఖంగానే చెప్పడం జరిగింది. ఇవన్నీ సో మన ప్రాంతము కరీంనగర్ జిల్లా, ఇక్కడనే హైయెస్ట్ ఓట్స్ ఉన్నాయి.
3,45,000 ఓట్లుంటే మన కరీంనగర్ జిల్లాలో 1,47,000 ఓట్లు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఒక ప్లస్ పాయింట్గా భావించి అందరం కష్టపడదాం. ఇక్కడ కూడా టౌన్లో కూడా ఓటర్ మ్యాపింగ్ చేసుకొని, ముఖ్యంగా ఓటర్ మ్యాపింగ్, రోడ్ మ్యాపింగ్ ఎక్కడ ఏంది అన్నది సరే బూత్ వైజ్ తీసుకొని బూత్కు ఇంతమందిని మనం అలాట్ చేసుకొని ఓటింగ్కు కూడా తీసుకొచ్చే బాధ్యత మరి మొన్న జూమ్ మీటింగ్లో యూత్ కాంగ్రెస్కును ఎన్ఎస్యుఐకి బాధ్యత అప్పగించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. శేఖర్, మీ బాధ్యత మొన్న చేయాలి మీరు అందరూ. సో ఇట్లా వాళ్ళని బూత్కి తీసుకొచ్చి ఇలా ఓటర్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఆల్రెడీ విత్ నేమ్స్ తోటి కూడా కొన్ని పాంప్లెట్స్ రావడం జరిగింది. చాలా మటుకు డిస్ట్రిబ్యూషన్ కూడా అయినాయి పాంప్లెట్స్ ఓటర్లకు విలేజ్ వైజ్ పోయినాయి. సో మనం అంత ఎంతైతే ఉందో లాస్ట్ టైం ఒంటరిగా పోరాటం చేసి జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించాం. ఆనాడు అపోజిషన్గా ఒక ప్రశ్నించే గొంతుగా మరి ఎవరు సపోర్ట్ లేకుండా ఎండాకాలం అప్పుడు ఇంతకంటే మార్చిలో ఉండే ఎలక్షన్స్ ఎర్రటెండన దస్తీలు వేసుకొని పోలింగ్ బూత్ దగ్గర కూర్చున్నాం. మీరు అందరు సాక్షులు అక్కడ. అప్పుడు మంచి మెజార్టీతో గెలిపించినాం. సో అదేవిధంగా వీళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా ప్రత్యేకంగా మీ వంతు సహకారం మాకు ఎంతో అవసరమని మరొక్కసారి వేడుకుంటూ, సో ఇక్కడ వారి ఇప్పుడు ఉన్న వాళ్ళ మరి అందరూ కూడా మనం చెప్పినాం, మనం మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పినాం. ఫస్ట్ ప్రాధాన్యత మన నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పేసి మీరు కూడా మీ దగ్గర ఉన్న చుట్టాలు, బంధువులు కానీ, మీ ఫ్రెండ్షిప్ కానీ, టీచర్స్ కానీ అందరికీ చెప్పాలని మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. కోరుట్ల మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీ అందరికీ తెలుసు ఈ నెల 21న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మన అభ్యర్థి అయినటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారి గురించి గతంలో మొన్న కూడా పట్టభద్రుల విషయంలో కొంత గ్రాడ్యుయేట్స్, అదే మాదిరిగా టీచర్స్ కానీ కొంతమంది పట్టభద్రుల సమావేశాలకు కూడా నర్సింగ్ అని ఏ రకంగా సమావేశం పెట్టారు, ఏ రకంగా చేశారనేది మీకు అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ప్రధానంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మీరంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు. మనం అందరం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, పేదవాడి ధైర్యం యనుమల రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు మనం 13 మాసాలు అడుగుపెట్టాం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పరిపాలన విధానం ఏ రకంగా ఉందో మనం ఒక్కొక్కసారి గ్రాడ్యుయేట్స్కు మేధావులు, గ్రాడ్యుయేట్స్ మీన్స్ అంటే మేధావులు, ఆలోచన పరులు, వాళ్ళు కామన్ పీపుల్ కింద మనం లెక్క చేయొద్దు. మేధావులు, వాళ్ళకు తెలుసు, వాళ్ళకు చెప్పే విధంగా మన నాయకులు, మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థల అధినేత ఈరోజు తన దాదాపు 50 సంవత్సరాలు ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఇచ్చినటువంటి నాయకుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు నరేందర్ రెడ్డి గారి గెలుపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రధానంగా మన నాయకుల పాత్ర, గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర, ఎన్ఎస్ఏ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఈ నాయకుల పాత్ర చాలా కీలకం. ఒకవేళ మనము నిర్లక్ష్యం వహిస్తే శత్రువు తీసుకుపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ అనగానే బీజేపీ తరఫున ఒకరు ఉంటారు, కాంగ్రెస్ తరఫున ఒకరు ఉంటారు అనేది జనరల్ ఎలక్షన్ ఒకటి ఉంటుంది. ఈరోజు ఇంటలెక్చువల్స్ చాలామంది కంటెస్ట్ చేస్తున్నారు, ఇండిపెండెంట్లీ చేస్తున్నారు. రకరకాల ఓటు రకరకాల పోయే ప్రమాదం ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు, పెట్టలేకపోయారు. ఆ ఓటు ఎటుపోతుందని కూడా మనకు కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా మనము మన కాంగ్రెస్ పార్టీ వైపు మనము మొదటి ప్రాధాన్యతగా మనం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదే మాదిరిగా మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 60 రోజుల్లో డిఎస్సి పెట్టి 8,500 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని. ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. అదే మాదిరిగా గ్రూప్ 1 తీసుకోండి. గ్రూప్ 1 10 ఏళ్ళ నుంచి ఒక్కనాడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ పరిపాలనలో ఒక్కనాడు కూడా గ్రూప్ 1 పెట్టలే. ఈరోజు మనం పెట్టాం. మనకు చెప్పాల్సిన దాదాపు యువ వికాస్ ద్వారా
55,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మనది. 10 ఏళ్ళ గత ప్రభుత్వంలో కేసీఆర్ పరిపాలనలో ఒక్కసారి నిరుద్యోగుల చరిత్ర తీసుకోండి. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మనము చెప్పాల్సిన అవసరం ఉంది. దీంట్లో కీలక పాత్ర మనదే. మన పార్టీ తరఫున మనం పెట్టాం, మన ప్రభుత్వం తరఫున మనం పెట్టాం. మన గెలుపు, నరేందర్ రెడ్డి గారి గెలుపు అత్యవసరము. దీంట్లో నరసింగన్న నాయకత్వంలో ఈ కొరుట్ల నియోజకవర్గంలో ఖచ్చితంగా మనం పూర్తి స్థాయి మెజార్టీ ఇస్తామని చెప్పేసి భావిస్తున్నాం. మాకంటే సీనియర్లు ఉన్నారు, ఎన్ఎస్ఏ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఉన్నారు. రాజేంద్రన్ అయితే ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు ఎన్ఎస్ఏ జిల్లా ప్రైడ్ నుంచి, కాబట్టి ఎంతో అనుభవం ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ కూడా దయచేసి నిర్లక్ష్యం వహించకుండా పోతుందిలే వస్తుందిలే అని కాకుండా మీరే దైవం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామకోట నాయకులే సర్వస్వం. కాబట్టి ఇది మన ఎలక్షన్ అని చెప్పేసి పోతేనే ఈరోజు నరేందర్ రెడ్డి గారు గెలిస్తేనే తర్వాత మనకు ఎంపీ జెడ్పీ సెలక్షన్స్ ఉన్నాయి. మరోసంత కొరుట్ల కార్పొరేషన్ మన మున్సిపల్ ఉంది కాబట్టి కౌన్సిల్ సెలక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రభావితం ఏదో రకంగా మారుతుంది. కాబట్టి అన్ని ఆలోచించి ఇది మన ఎలక్షన్ లాగా గ్రామాల్లో ఉన్నటువంటి మన వాళ్ళు, ముఖ్యంగా గ్రామకోట అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా భుజాల మీద వేసుకొని మన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయవలసిందిగా, గెలిపించవలసి స్థాయికి తీసుకుపోయి నరసింహ నాయకత్వాన్ని, అదే మన రేవంత్ రావు నాయకత్వాన్ని మనం బలపరిచే విధంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. बहुत ही अहमियत का इलेक्शन है। जनरल इलेक्शन में होता है, ये एजुकेशन का है ना, इसमें खास करके एजुकेशन में ज़्यादा महिला है, औरत बच्चे लोग ज़्यादा है। खास करके औरत बच्चों से सबसे मैं रिक्वेस्ट करता हूँ, हिंदू या मुस्लिम कोई भी है, आप लोग को जब करीमनगर जाना पड़ता था 100 रुपये 200 रुपये लगा के जाना पड़ता था, वो मसला हटा दिए हमारे रेवंत रेड्डी साहब, सीएम साहब। बस फ्री करके आपका ज़िंदगी में एक नया जीवन डाले, वो हमारे रेवंत रेड्डी साहब को कोई भी नहीं भूलना, चाहे हिंदू होंगे या मुसलमान होंगे, सब वोट वेस्ट नहीं करना। जिसका राज है उस राज पे आप वोट डालो, कोई पैसे दिए तो भी ले लो, लेकिन कांग्रेस को वोट डालना वोट पे आप सबसे रिक्वेस्ट करता हूँ। जय कांग्रेस। పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్తో భాగంగా మన ఇన్ఛార్జిగా రేవంత్ రెడ్డి గారిని నియమించినటువంటి మహేష్ కుమార్ గారు నియమించినటువంటి ఇన్ఛార్జ్ మన ఎలక్షన్ కోసం వచ్చినటువంటి రాజేంద్ర రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నరసింహరావు గారికి, వేణు గారికి, ఇన్ఛార్జ్ గారు వారు కూడా, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర నాయకులందరికీ, పత్రికా మిత్రుల సోదరులందరికీ నాకు నమస్కారం. ఏదైతే మనం నరేందర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, ఒక మామూలు వ్యక్తి. అతను ఒక ట్యూషన్స్ చెప్పి, ఆయన మొన్న స్పీచ్లో చెప్పినప్పుడు 4 గంటలకు లేచి ఒక ట్యూషన్ చెప్పి, ఏదైతే ఇళ్ళకు పోయి ట్యూషన్ చెప్పి, ఆయన ఆ విధంగా ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పోయి కూడా ఆయన ట్యూషన్ చెప్పి, ఆ విధంగా మన ఆంధ్ర నాయకుల కాలేజీలు ఉన్నాయో వాటికి ధీటుగా ఎదిగినటువంటి నాయకుడు పెద్ద నరేందర్ రెడ్డి గారు. సామాన్యమైన కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చి మన జగిత్యాల జిల్లా వాస్తవులు కొడిమ్యాల గ్రామానికి చెందినటువంటి నరేందర్ రెడ్డి గారిని మన జిల్లా వాస్తవులు కాబట్టి మనం అందరం కూడా ఉక్కుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి నరేందర్ రెడ్డి గారిని బలపరచాల్సిందిగా మీ పత్రికా మిత్రులను కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కూడా 100 ఓట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. మిమ్మల్ని కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా నరేందర్ రెడ్డి గారి రెండో బ్యాలెట్లో 1వ నెంబర్ వేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు అందరికీ కూడా. అదేవిధంగా నిన్ననే ప్రతి గ్రామంలోకి నరేందర్ రెడ్డి గారి పాంప్లెంట్ను ఓటర్ ఐడితో పాటు ఏదైతే ఉన్నదో, ఇక్కడ మనకు బూత్ ఏది, బూత్ నెంబర్తో సహా, పేరుతో సహా, ఏ బూత్లో ఉన్నది, మీ ఓటర్ ఐడి నెంబర్ ఎంత, అన్నీ కూడా ఈ పాంప్లెంట్తో సహా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా లోకల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రామంలో
ఇవాళ నుంచి గ్రామాలలో స్టార్ట్ అయినవి ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా. మళ్ళీ అదేవిధంగా మనకేంటంటే ఈ కొరుట్ల పట్టణం గ్రామాలు కలిపి 3,900 ఓట్లు ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో 9,000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి మనం మెజార్టీగా ఒక 8,000 ఓట్లు మనం మన అభ్యర్థికి గెలిపించుకుంటే మనకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి మన సమస్యలను ఎక్కువ మటుకు పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్తారు. కాబట్టి మనం నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు. బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు, ఎన్ఎస్యుఐ అధ్యక్షులకు, ఎన్ఎస్యుఐ తెలియజేస్తూ మనం ఆల్రెడీ కొరుట్ల నియోజకవర్గం ఆనాడు చెప్పిన మనది మొట్టమొదటి నియోజకవర్గం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున నిర్వహించడం అన్నది. అది కూడా మొన్న సోదరుడు నాయన రాజేందర్ రెడ్డి గారి సమీక్షంలోనే చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులున్న జూమ్ మీటింగ్లో కూడా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా కొరుట్లలో చాలా బ్రహ్మాండమైన మీటింగ్ అని చెప్పడం జరిగింది. మీటింగే కాదు, మనం చాలామంది డాక్టర్లను కలిసి టీచర్లను కలిసినాం. అందరు కూడా మంచి స్పందన తోటి మేము పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. మంచి వారి చిన్న చిన్న కోరికలు కూడా కోరడం, మరి మెట్పల్లిలో టీచర్స్ అసోసియేషన్ బిల్డింగ్ కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి కూడా కొంత నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు చాలా గ్రామాల్లోకి అన్నీ ఏదైతే పాంప్లెట్స్ ఉన్నాయో అడ్రస్తో సహా కూడా అన్ని గ్రామాలకు పంపడం జరిగింది. ఓటర్ మ్యాపింగ్ జరుగుతూ ఉంది. రోడ్ మ్యాపింగ్ చేస్తున్నాం. ఏ రూట్లో వెళ్తే మరి ఆ రూట్కు కొంతమంది బూత్ వైజ్ మనము లీడర్లను వాళ్ళకు రూట్ మ్యాపింగ్ ద్వారా, అదేవిధంగా ఓటర్ మ్యాపింగ్ ద్వారా నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వీళ్ళందరూ కూడా మరి ప్రతి ఓటర్ను కలిసే విధంగా గ్రూప్స్ తయారు చేసి ఎవ్రీ బూత్కు ఒక 50 మంది చొప్పున మరి లిస్ట్ అవుట్ చేస్తున్నారు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ వాళ్ళు. సో మన దగ్గర 11 బూతులు ఉన్నాయి. 4 బూతులు మెట్పల్లిలో, 4 బూతులు కొరుట్లలో, 2 మల్లాపూర్, 1 ఇబ్రాహీంపట్నం. 8,763 ఓటర్స్ ఉన్నారు మన దగ్గర. కానీ 200 ఏదో మన తక్కువ కనిపిస్తున్నాయి లెక్క చేస్తే. సో దాన్ని కూడా మేము పరిశీలన చేస్తూ ఉన్నాం. దాంట్లో 3 లక్షల దాదాపు 45,000 ఓట్లు ఉంటే 1,45,000 ఓట్లు కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. సో వీటన్నిటి కూడా మనందరం కష్టపడదాం. మీకు తెలిసిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, టీచర్లు అందరినీ కూడా, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరినీ, మీకు కూడా ఒక 100 ఓట్లు మీరు ఇక్కడ నమోదు చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీరు మొదటి ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా మన నరేందర్ రెడ్డి గారికి బ్యాలెట్లో 2వ పేరు ఉన్నది. నరేందర్ రెడ్డి గారికి ఇక్కడ సింబల్ ఉండదు, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఉంటుంది. కాబట్టి ఆ 2వ దాంట్లో 1వ ప్రాధాన్యత ఓటు గుర్తించాల్సిందిగా కోరుతూ, మరి మనం నియోజకవర్గం నుంచి వెళ్ళి పెద్ద మెజార్టీ ఇవ్వాల్సిందిగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులను, మా కౌన్సిలర్లను అందరికీ కూడా బాధ్యత. ప్రతి ఒక్కరికి వార్డ్ వైజ్ ఇక్కడ 2 మెట్పల్లి, కొరుట్ల మున్సిపాలిటీలో పెద్దగా ఉన్నాయి. దాదాపు 3,000 ఓట్లు, 6,000 ఓట్లు కానీ 2 మున్సిపాలిటీలో ఉన్నాయి. కాబట్టి ఈ 2 మున్సిపాలిటీ మీద మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని వార్డ్స్ను ఓటర్ని ఐడెంటిఫై చేసుకునే విధంగా ప్రోగ్రాం చేస్తూ ఉంటాం. మరి 24 నాడు 11 గంటలకు మరి నిజామాబాద్లో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉన్నది. ఆ ప్రోగ్రాం కూడా ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు అందరినీ కూడా ఫోన్లు చేసి వారిని ప్రత్యేకంగా మేము మీ ద్వారా నిజామాబాద్ మీటింగ్కు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారిని కూడా ఏది అవసరం ఉంటే వారికి మనం ట్రాన్స్పోర్టేషన్స్ కూడా కావాలనుకుంటే మేము ట్రాన్స్పోర్టేషన్
బస్సులు ఉన్నాయి ఇక్కడ, వేరే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి ముఖ్యమంత్రి గారు సందేశం ఎలా అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 54,000 ఉద్యోగాలు 11 నెలల్లో ఇవ్వడం జరిగింది. మరి అందరికంటే ఎక్కువ టీచర్లకు కూడా 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్స్ లేకుండే, ప్రమోషన్స్ లేకుండే, ఇవన్నీ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. కాబట్టి దయచేసి మరి టీచర్లకు కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ యువతకు ఏదైతే మనం యువ వికాసం కింద 54,000 ఉద్యోగాలు ఇచ్చిన వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా విన్నపించుకుంటూ మొదటి ప్రాధాన్యత ఓటు మరి నరేందర్ రెడ్డి గారికి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి వేయాల్సిందిగా మీ ద్వారా కోరుతాం. గారికి మరియు మున్సిపల్ గారికి ఎంతో కీలకమైన అనేది మనందరికీ తెలిసిన విషయం. మేధావులు నిర్ణయించవలసినటువంటి ఎలక్షన్ ఇది. మరి ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా కూడా ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి సంక్షేమం, ప్రజల పక్షాన నిల్చొని రోజు 18 గంటలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పడ్డటువంటి కష్టము, నిర్ణయాలు నిజంగా కూడా అభినందించవలసిన విషయం. వీటన్నిటినీ మేధావులు గమనిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేధావులు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మరి గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఎంత ఉన్నది? ఉద్యోగాల రీత్యా ఉద్యోగాలు ఇవ్వటమే కానివ్వండి, రిటైర్మెంట్ సిస్టంలే కానివ్వండి, గతంలో ఉదాహరణకు పోలీస్ డిపార్ట్మెంట్లే కానీ వివిధ డిపార్ట్మెంట్లలో ప్రమోషన్ అంటే తెలియనటువంటి సందర్భాలు చూసినాం మనం. ఇవాళ ప్రమోషన్లు, ఉద్యోగాలు ప్రతి ఒక్కరు గతంలో 15వ తారీఖు వరకు కూడా పెన్షనర్స్ కానివ్వండి వీళ్ళకి ఎవరికి కూడా జీతాలు పడిన సందర్భాలు చూసినాం. ఇవాళ 1వ తారీఖు రాగానే జీతాలు కానివ్వండి ఏవి కానీ సంవత్సర కాలంలోనే ఇంత లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇన్ని అవస్థలు పడుకుంటూ సంవత్సరానికి 6,000 ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ వచ్చేటువంటి దాంట్లో ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేతికి ఒప్పజెప్పినప్పుడు నెలకు 6,500 కోట్ల అప్పు కట్టుకుంటూ వచ్చిన తరుణంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నా కానీ ఇవాళ ప్రభుత్వాన్ని ముందుకు ఎక్కడ ఇబ్బంది లేకుండా నడుపుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మేధావులు మీరు అందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానివ్వండి, ఇంకేవాళ్ళ చాలామందిని కూడా ఈ సంవత్సర కాలంలో మేము వాళ్ళని తక్కువ చూసినా ప్రజల కోసమే ఎక్కువ టైం కేటాయించి నిధులు, అభివృద్ధి, సంక్షేమ పథకాల మీదనే సమయం కేటాయించిన మాట మనం అందరికీ తెలిసిన విషయం. మరి అలా కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి మీద మనకు రాబోయే రోజులలో ప్రజాసేవ చేసే అధికారం, అదృష్టం అన్నీ కూడా ఇంకా చాలా దగ్గరలో త్వరలో రాబోతున్నాం. స్వయాన ముఖ్యమంత్రి గారే మనతో అనడం జరిగింది వీటన్నిటి మీద. అంటే ఏ పట్టుదలతోటి ఒక క్రమశిక్షణగా మనము ఒక కమిట్మెంట్గా ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ అన్ని వర్గాలని, అంటే గతంలో మనం చూడండి ఎంతసేపు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టుకుంటూ సెంటిమెంట్ తోటి బతికిన పార్టీ ఒకటి, కుల మతాలను రెచ్చగొట్టుకుంటూ ఎప్పుడూ లబ్ధి పొందటానికి వీటి ద్వారానే చూసిన ఇవాళ బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, మేము ఈ అభివృద్ధి చేసినామని చెప్పుకొని పోయే పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే గర్వంగా చెప్తున్నా ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ మీరు చూడండి ఎంత గర్వంగా చెప్తున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లో కాంటెస్ట్ చెయ్యము, అభివృద్ధి మీద చర్చకు ఎవరైనా ఉంటే రండి అని అంటే ఎంత గట్స్, ఎంత ధైర్యం, ఎంత ఇది ఉంటే మేము చెప్పగలుగుతున్నాము. మేధావులు అర్థం చేసుకోవాలి. ఇవాళ మీరు కూడా ఆలోచించండి. రేపు ఎలక్షన్లలో గెలుపు ఓటమిలు గెలిచినంత మాత్రాన్నో ఓడినంత మాత్రాన్నో గవర్నమెంట్ పడిపోయట్లేదు, కొత్తగా వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ఇవాళ కాలేజీలలో కానివ్వండి, రేపు వివిధ ఇప్పుడు విద్యా సంస్థలు కానివ్వండి, రేపోతే ఎంప్లాయీస్ కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ఉద్యోగులు అందరూ ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా
రేపు గవర్నమెంట్ తోటే పని ఉంటుంది, గవర్నమెంట్ తోటే అధికార లావాదేవీలు అన్నీ కూడా మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మంచి చెడు అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారానే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాం. మరి మీరు గతంలో ఉన్నదానికి ముఖ్యంగా చెప్తున్నా, గతంలో ఉన్నదానికి ఇప్పటికీ వ్యత్యాసానికి ఇంటికి పోయిన తర్వాత 2 నిమిషాలు ఆలోచించి ఓటుకు నిర్ణయం తీసుకోండి. కానీ ఎంతసేపు సెంటిమెంటో, రాముని పేరు చెప్పో, లేకపోతే ఇంకే పేరు చెప్పో, కులం మతంలో పేరు చెప్పో, హిందుత్వం పేరు చెప్పో, అవి కడుపు నింపెట్టి కావు. మనకు అందరికీ రాముడు ఎవరికి ఇష్టం లేదు, మనకు లేదా మెడలోనే రాముడు ఉంటాడు. మాకు అందరికి ఇష్టమే అది. కానీ రోడ్డున మీ స్వార్థ రాజకీయాల గురించి దేవుళ్ళనో లేకపోతే ప్రాంతీయ తత్వాలను కుల మతాలను రెచ్చగొట్టకుండా అభివృద్ధిని మాత్రం చూపించి ఓటు అడగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం ఈరోజు స్వార్థ రాజకీయాలలో ఇవాళ ఇచ్చిన మాట మధ్యాహ్నం లేదు, మధ్యాహ్నం ఇచ్చినది సాయంత్రం లేదు. ఇవాళ నరేందర్ రెడ్డి గారు కూడా నిజంగా కూడా ఒక కింది స్థాయి నుంచి, ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇవాళ ఈ స్థాయికి వచ్చి కష్టపడ్డ వ్యక్తి. కాబట్టి రేపు ప్రతి ఒక్క వ్యక్తి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడని చెప్పి కూడా మీ ద్వారా మనవి చేస్తూ, వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలని మనవి చేస్తూ, మరి ప్రత్యేకంగా మీ ద్వారా మా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా విజ్ఞప్తి చేస్తాం. మనము ఫస్ట్ ఏదైతే కమిట్మెంట్లో ఎలక్షన్లు నిలిచినప్పుడు ప్రజలకు వాగ్దానాలు చేసినామో వాటి మీద ఎక్కువ శ్రద్ధ వహించి వాటి మీదే మన ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు కష్టపడి వాటిని నెరవేర్చుకుంటూ వచ్చినాం. 10 ఏళ్లలో వాళ్ళు చేయలేని మనం సంవత్సర కాలంలో చేసినాం. ఎక్కడ నిరుత్సాహపడకండి. క్యాడర్ కూడా మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో ఈ ప్యాంప్లెట్స్ ద్వారా వారి యొక్క అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఇంటి అడ్రస్ అన్నీ ఉన్నాయి. వారి యొక్క ప్రతి ఒక్కరి ఇంటికి చేర్చి వారిని తీసుకువచ్చి వారిని మోటివేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రత్యేకతను వారికి తెలుసు, వివరించండి. ఓటింగ్ రోజు వారిని తీసుకువచ్చి ఓటేంచే వరకు నిద్రపోకుండా కష్టపడండి. అప్పుడు మాత్రమే మనకు ప్రాధాన్యత. మొదటి ప్రాధాన్యత నరేందర్ రెడ్డికి ఏ విధంగా జరిగిందో, మరి ఎక్కడెక్కడ ఏ డివిజన్లో ఏ గ్రామంలో అత్యధిక ఇది వచ్చిందో వారికి కూడా ముఖ్యమంత్రి గారు మనం చెప్పిన విధంగా మొదటి ప్రాధాన్యతనే రేపు ఇస్తుంటారు. ఎందుకంటే ఏదో 4 ఫ్లెక్సులు కట్టో లేకపోతే 4 ఇది చేసుకొని పోతే చెయ్యనో, కష్టపడి చేసిన వారికి తప్పక గుర్తుపెట్టుకొని మేము ఇది చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఈ యొక్క ఎలక్షన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత ప్రభుత్వాల దుష్ప్రచారాన్ని సంవత్సర కాలంలో 10 ఏళ్ళు చేయలేని చేసినా కానీ సోషల్ మీడియాని, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళని అడ్డం పెట్టుకొని లక్షల కొద్ది శాలరీ తెచ్చుకుంటూ మంచిని చెడుగా, చెడుని మంచిగా చిత్కరించుకుంటూ ప్రజల్లోకి దుష్ప్రచారాలతో వెళ్తున్నారు. వాటిని గమనించుకుంటూ ప్రత్యేకంగా కోరుట్ల నియోజకవర్గ సోషల్ మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏం చేసినాం అనేది ప్రజలకు క్లుప్తంగా వివరించుకుంటూ ఈ ఓటర్లని మోటివేట్ చేస్తూ ఓటింగ్ అయిపోయేదా 27వ తారీఖు ఓటు అయిపోయేదాకా విస్మరించకుండా ఏ ఒక్క క్షణం కూడా లేట్ చేసినా తిరిగి రాదు. కాబట్టి మనందరం కూడా ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ దీంట్లో నిమగ్నమై ఉండాలని మనవి చేస్తూ, ఇంతకుముందు చెప్పిన పెద్దల నరసింగన్న గారు మీ ద్వారా కూడా 100 ఓట్లు ఉన్నాయని మీకు కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, గతంలో మీడియా పరిస్థితి ఏముండే, ప్రశ్నించే హక్కు కూడా లేకుండా మా దగ్గర అతి భయంకరంగా ఉండే. మా దగ్గర నుంచి వచ్చిన వరంగల్ నుంచి ఏమని, మీకు ఇండ్లు కట్టిస్తా, మీరు ఇంట్లో కూర్చొని అప్డేట్ చేసుకోవచ్చు, వైఫై పెట్టుకొని ఇది చేసుకోవచ్చు అని, ఇండ్లు ఇస్తా అని చెప్పి ఇంట్లో కూర్చొని ఇది చేయాలని అట్లా చేయాలని ఎన్నో చెప్పిపోయారు. ఏ ఒక్కటి అమలు పరచలే, ఏ ఒక్కటి కూడా. ఇవాళ మీడియా సోదరులకు ఇండ్లు చేసినామంటే కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చే తప్ప, ఇవాళ 1 కోటి 2 కోట్ల విలువ ఖమ్మం కానీ కొన్ని దిక్కుల వరంగల్లో కానీ వాళ్ళ కుటుంబాలు చిన్న చిన్న కుటుంబానికి వచ్చిన వాళ్ళు ఏమిటో ఎక్కువ శాతం మీడియా వారికి ధైర్యం ఉండేది. వాటి గురించి మా దగ్గర కూడా మేము యూనియన్లను తీసుకొని పోయి సీఎం గారి దగ్గర కూర్చొని మేము కూడా వారికి ఇండ్లు ఇప్పించడం చేస్తే బండబడ్డట్టు 1 నెల రోజులు కష్టపడ్డ వాటి గురించి మీరు మీడియా మిత్రులను అడిగి తెలుసుకోండి. సుప్రీంకోర్టు ఆర్డర్ రావటం 4 సంవత్సరాలకెళ్ళి కూడా
ఏవైతే కమిషన్లు వస్తాయో వాటికి మాత్రం కేటాయించాలి. కానీ ఈరోజు విద్యా వైద్య సుమారు 1100 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేయగలం. వైద్యానికి ఇప్పుడు మన ఆరోగ్యశ్రీ ఉన్నది ఉదాహరణ. ఈ రెండే ముఖ్యంగా కావాల్సినవి. ఇది ఫీజు రియంబర్స్మెంట్ మేము వచ్చిన తర్వాత 1100 కోట్ల రూపాయలు మొన్న నోటీస్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ వాళ్ళు, స్కూల్స్ వాళ్ళకు కొన్ని సందర్భాలల్లో సర్టిఫికేట్ ఇయ్యక, ఫీజు రియంబర్స్మెంట్ రాక, సర్టిఫికేట్ ఇయ్యక ఇబ్బందుల పాలైన సందర్భాలు మనం చూసినాం. ఇవాళ లాస్ట్ అసెంబ్లీ సెషన్లో కూడా బట్టి విక్రమార్క గారు క్లియర్గా చెప్పడం జరిగింది. అంచెలుగా ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇవాళ మనం చూడండి, నిజంగా చెప్పాలంటే దౌర్భాగ్యం ఏంటంటే అప్పు ఎంత భయంకరమైన స్టేజ్కి వచ్చినామంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే మెచ్యూరిటీ వచ్చింది వాటికి. అంటే ఇన్ని రోజులు మిత్తి కట్టుకుంటూ వచ్చేది, ఇప్పుడు అసలు కట్టమనే స్టేజ్కి వచ్చింది. 4th ఇన్స్టాల్మెంట్ మీన్స్ అసలు కట్టాలి అంటే ఈ కష్టకాలంలో మళ్ళీ అప్పు తీసుకురావాలి కదా. వీళ్ళు చేసిన దౌర్భాగ్యానికి మళ్ళీ తీసుకొచ్చి కట్టాలి. అయినా ఇన్స్టాల్మెంట్స్ లాగా ఇలా తీసుకొచ్చుకుంటూ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపాలి. ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? మహిళలకు బస్సు ఫ్రీ అంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టడం, మెడికల్ వాళ్ళకి ఇస్తే కాలేజీలు రెచ్చగొట్టడం, ఇట్లా ప్రతిదీ ఏది చేస్తే కూడా సంవత్సర కాలమైంది విశ్రాంతిన ఇక పులి బయటికి వెళ్తుందని మాట్లాడతారు. 10 ఏళ్ళు అయింది. KG to PG ఏమైందంటే ఏం జవాబు చెప్తారు? 3 ఎకరాలు ఇస్తా అన్నారు, ఏమైందని చెప్తారు? రేషన్ షాప్లో 11 రకాల సరుకులు ఇచ్చినాం గతంలో. ఇవాళ ఒకటే సరుకు బియ్యం ఇచ్చారు మీరు. వీటన్నిటికి ఇస్తామని చెప్పి 10 ఏళ్ళైనా కంప్లీట్ చేయలేదే. సంవత్సర కాలంలో ఇన్ని కంప్లీట్ చేసుకుంటా ఒకటికొకటి చేసుకుంటూ వస్తుంటే, ఆర్థిక పరిస్థితిని బట్టి మన స్కీమ్లు ఇది చేసుకుంటూ వస్తుంటే, తెల్లారి లేవంగానే నువ్వు అభినందించకపోయినా పర్వాలే, విమర్శించడమే బతుకుంటూ నేను చెప్పిన కదా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా. అందుకే కాంగ్రెస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పటికప్పుడు అటాక్ చేసుకుంటూ ఉండాలి. మనము వాడి జవాబుదారితనం ఉండాలి. ఎందుకంటే ఇవాళ చూడండి, అంబేద్కర్ గారు చెప్పిన ఒకటి, ఎప్పుడూ నిజాన్ని లైవ్లో ఉంచండి, లేకపోతే అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి వీటన్నిటిని మనం చేసినయే. వాళ్ళు ఇంత చేస్తే ఇంత చెప్పుకున్నారు, మనం ఇంత చేసినా ఇంత చెప్పుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ ఎలక్షన్లనే కాదు, రేపు రాబోయే రోజులలో కాన్స్టిట్యున్సీలో కూడా కార్పొరేట్ కౌన్సిలర్లు కానివ్వండి, బ్లాక్ ప్రెసిడెంట్లు కానివ్వండి, గ్రామ అధ్యక్షులు కానివ్వండి, యూత్ కాంగ్రెస్, NSA ఎవ్రీ వీక్ ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేయాలి. ఎవరు మిమ్మల్ని లీడర్లు తయారు చేయరు, మనని మనం క్రియేటివిటీతో మనం తయారు చేసుకోవాలి తప్ప ఎవరిని తయారు చేయరు. మన దగ్గర స్కిల్ ఉండాలి. మనం ప్రెస్ మీట్లు అడ్రస్ చేసి ఉదయం లేవగానే పేపర్ చదివి మనం చేసిన ఏంటి, వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఏంటి అనేది ప్రజల ముందు ప్రెస్ ద్వారా పెడితే అప్పుడు మనం నిజాన్ని నిర్భయంగా చెప్పిన వాళ్ళం అవుతాం. మన స్కిల్ని కూడా పెంచుకొని మన లీడర్షిప్ని పెంచుకున్న వాళ్ళం అవుతాం. ప్రజలకు వాస్తవాలు దగ్గర అవుతాం. ఇది గుర్తుంచుకొని ముందుకు పోయిన రోజే వాస్తవాలు వస్తాయి. లేకపోతే మనం ఏం జరుగుతుంది, రాబోయే రోజులలో ప్రతి పార్టీలో కూడా ఇండస్ట్రియలిస్టులకు, రియల్ ఎస్టేట్లకు, బిల్డర్లకే చేతిలోకి రాజకీయాలు పోతే ఈ గౌరవాలు మిగిలాయి. కాబట్టి అందరూ కూడా ఆలోచించి, కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మేము 36 ఏళ్ళకెళ్ళి ఉన్నామంటే నిజంగా కూడా గర్వంగా ఫీల్ అవుతుంటాను నేను. గాంధీ కుటుంబము ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ కూడా సేవ చేయని, దేశానికి ప్రాణాలు కొడగొట్టుకుంటూ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఏ పార్టీలో కూడా ప్రాణత్యాగాలు చేసుడు కానీ, స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొనడు కానీ ఎందులో ఉన్నటువంటి పార్టీలు ఏవీ లేవు. మధ్యలో వచ్చి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అడ్డదారులు వచ్చినాయి తప్ప, సెంటిమెంట్ తోటి వచ్చినాయి తప్ప, అభివృద్ధిని చెప్పుకొని వచ్చినది ఏ పార్టీ లేదని మనం చేస్తూ సెలవు.